ఇక నాన్ డ్యూటీ లిక్కర్ తో పాటు కల్తీ మద్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ దశరథ్ తెలిపారు. 30వ తేదీ వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు ₹1 కోటి విలువైన 1700 లీటర్ల మద్యం సీజ్ చేశామని చెప్పారు. 105 కేసులు నమోదు చేసి 2200 మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి అక్రమంగా నాన్ డ్యూటీ లిక్కర్ దిగుమతి అవుతుందన్నారు డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ దశరథ్. దసరా పండుగ సందర్భంగా నాన్ డ్యూటీ లిక్కర్ పై గట్టి నిఘా ఉంచామన్నారు. గుడుంబ, నల్లబెల్లంపై కూడా ఫోకస్ చేస్తున్నట్లు చెప్తున్న డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ దశరథ్ తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు కూడా రైడ్స్ నిర్వహించి ఎక్సైజ్ పోలీసులు వారిని పట్టుకుంటూ ఉన్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి సంబంధించినటువంటి కేసులు అధికమవుతున్నాయి. ఇదే అంశం గురించి మాతో మాట్లాడడానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు కూడా ఎంతవరకు కూడా అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని పట్టుకున్నారు, ఎన్ని కేసులు నమోదైంది? ఇప్పుడు శ్రీ షానవాజ్ కాసిం ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారి ఆదేశాల ప్రకారము మాకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా 15వ తారీఖు నుంచి 30వ తారీఖు సెప్టెంబర్ 30 వరకు మాకు ఎంటైర్ స్టేట్ కూడా ఇచ్చాడు. అందులో భాగంగా ఈ రంగారెడ్డి జిఎస్ఎంసీ పరిధిలో కూడా మేము ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము చర్యలకు ఉపక్రమిస్తే 15 నుంచి 24వ తారీఖు వరకు మొత్తం ఈ జిఎస్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తం కూడా మేము ఇప్పటివరకు చెక్ చేసిన దాంట్లో 2289 బాటిల్స్, దాన్ని లీటర్స్ కన్వర్ట్ చేసుకుంటే 1715 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్తో పాటు మనకు ఉన్నటువంటి డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, నాన్ డ్యూటీ పెయిడ్ అంటే మద్యం సుంకం చెల్లించినటువంటిది, అవాయిడ్ చేసేటువంటిది. అది ఇతర స్టేట్ల నుంచి రావచ్చు, లేకుంటే మన స్టేట్లో కూడా కొంతమంది డిస్టిలరీస్ నుంచి కూడా ఏదైనా సుంకం చెల్లించకుండా బయటకు కూడా రావచ్చు అనేది ఒకటి కూడా ఉంటుంది. రెండో ఇంకో పాయింట్ ఏం చెప్పారు అని అంటే, మనకు స్పూరియస్ ఆర్ ఫేక్ లిక్కర్. స్పూరియస్ ఫేక్ లిక్కర్ ఏముందని అంటే లోకల్ మేడ్ లిక్కర్. మన వాళ్ళు కొంతమంది కొన్ని ఫార్ములాస్ ప్రకారం ఇల్లీగల్ మేడ్ చేస్తుంటారు. అది కూడా ఒక రకంగా కరెక్ట్ కాదు, అది ఇల్లీగల్ అవుతుంది. అది అదొకటి. మూడోది కూడా ఏంటంటే ఇలిసిట్ డిస్టిల్ లిక్కర్, ఐడి గుడంబ రేట్స్. ఈ 3 ప్రత్యేకంగా ఈ 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా మా డైరెక్టర్ గారు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ ఇచ్చిండు. దాంట్లో భాగంగా ఇప్పటివరకు మేము 2200 బాటిల్స్ వరకు సీజ్ చేశాము. బ్లాక్ జాగరీ సీజ్ చేశాము. ఒక 50-60 లీటర్ల వరకు గుడంబ కూడా మన రంగారెడ్డి పరిధిలో సీజ్ చేశాము. దీన్ని విలువ సుమారుగా 1 crore రూపీస్ ఉంటుంది. కానీ ఒక బాటిల్ అయినా 10 బాటిల్ అయినా మన స్టేట్లో బయట స్టేట్ లిక్కర్ తెచ్చుకోవడం